아침 햇살과 모닝콜로 너와 시작한 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట అప్పటికప్పుడు వేడిగా ఇన్స్టంట్గా ఏదైనా స్వీట్గా తినాలి అనిపిస్తే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా మనము సాయంత్రం టైంలో చపాతీస్ చేస్తూ ఉంటాము. మరి ఆ చపాతీస్ తోటి ఇలా రోటీ చూర్మా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనము స్వీట్ కావాలి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా స్వీట్ లాగా తినొచ్చు. అలాగే కొంచెం హెల్దీ వర్షన్లో ఇన్స్టెంట్ అనమాట. జస్ట్ 10 మినిట్స్లో, అంటే 10 మినిట్స్లో అయిపోతుంది. మరి రోటీ చూర్మా కోసం అయితే ఫస్ట్గా వచ్చేసి మనము రోటీస్ కానీ చపాతీస్ కానీ వేడిగా మనం చేసుకొని ఇలా చేసుకొని తినవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నా చాలండి, అసలు ఎంత బాగుంటుందో ఆ ఫ్లేవర్ అంతా కూడా. ఇంకా ఇది వచ్చేసి చాలా పాతకాలం నుంచి వస్తున్న స్వీట్ అనమాట. ఇంకా ఇక్కడైతే నేను చపాతీస్ చేస్తున్నాను. వేడిగా ఉండాలి కాబట్టి వేడి చపాతీస్, ఇలా రోటీస్ కానీ పుల్కాస్ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఇంకా అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి వేడిగా ఉంటేనే మనకి ఆ స్వీట్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇంకా చపాతీస్ అంటే స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన పనే. గోధుమ పిండి తడిపేసి మంచిగా వాటర్ తోటి కాస్త చిటికెడంత సాల్ట్ వేసి వాటర్ తోటి అయితే తడిపేసి ఇలా చపాతీస్ లాగా ఒత్తుకొని ఇంకా ఇలా అయితే కాల్చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక 4 చపాతీస్తో చేస్తున్నాను కాబట్టి ఇంకా ముందుగా ఒక 4 చపాతీస్ అన్నీ కూడా ఇలా కాల్చేసుకుంటున్నాను. కాస్త ఇలా పొంగులాగా వస్తే మనకి మంచిగా ఉంటుందనేసి ఇలా చపాతీస్ అయితే కాల్చేసి చూసారా 4 అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం మందంగా చపాతీస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట, మరీ పల్చగా చేసుకోకూడదు. ఇక ఈ రెసిపీ వచ్చేసి వెంటనే వేడిగా మనం చేతులు కాల్చుకోవాల్సిందే అనమాట ఇక్కడ. ఎందుకంటే అంత వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే ఇది మంచిగా వస్తుంది అనమాట, ఫ్లేవర్ అంతా కూడా. ఇంకా నా చేతులు అయితే కాలుతూ ఉన్నాయి, అయినా కూడా నేను ఇలా వెంటనే తుంచేస్తున్నాను అనమాట రోటీస్ అన్నీ కూడా. చిన్న ముక్కలు మనతోటి ఎంత వీలైతే అంత చిన్నగా అయితే చేసుకోవాలి. మరి ఇదైతే ఆల్రెడీ మీరు గుర్తుపట్టేసే ఉంటారు, చాలామంది మలిదా ముద్దలు కూడా అంటారు. ఇక నేను రోటీ చూర్మా చేస్తున్నాను. మలిదా ముద్దలు అంటే మనము కొంచెం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. ఇలాచీ పౌడర్ కానీ సోంపు కానీ కూడా వేసుకుంటారు మలిదా ముద్దలలో అయితే. నేను సింపుల్గా అప్పటికప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కాబట్టి అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాను. రోటీ చూర్మా మాత్రమే చేస్తున్నాను. ఇంకా ఇందులో నెయ్యి అయితే మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో ఉంటుంది. నెయ్యి ఇంకా బెల్లం అనమాట, అంతే, ఇంకేం అవసరం లేదు. మీరు కావాల్సి ఉంటే ఇలాచీ పౌడర్ కానీ సోంపు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేసి మంచిగా ఇలా అయితే కలుపుకోవాలి. ఎంత మన ఫిస్ట్లో బలం ఉన్న కొద్దీ దీనిపైన ప్రతాపం చూపించాల్సిందే అనమాట. మంచిగా మ్యాష్ చేసుకొని అందులో బెల్లం, నేనైతే ఒక చిన్న కప్పుతో బెల్లం తురుము వేసాను. మనం ఎంత స్వీట్నెస్ తింటే దాని ప్రకారంగా ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇంకాస్త నెయ్యి వేసుకొని మన ఇష్టం అనమాట. నెయ్యి క్వాంటిటీ కూడా అంత అని ఏం లేదు, చపాతీస్ని బట్టి. ఇంకా నెయ్యి బెల్లం మంచిగా కలిసిపోయే విధంగా వేడిగా ఉన్నప్పుడు ఇదంతా ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇంకా మన చేతులు అయితే కొంచెం కాలుతూ ఉంటాయి. ఇంకా ఇలా లడ్డూలాగా అయితే నేను చేస్తున్నాను. మలిదా ముద్దలే అనుకోవచ్చు, లేదంటే రోటీ చూర్మానే అనుకోవచ్చు. ఏ పేరు పెట్టినా మనకి స్వీట్ క్రేవింగ్స్కి అయితే ఇన్స్టెంట్గా అయితే మనకి బాగుంటుంది అనమాట తినడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి ఒక్కసారి విజిట్ చేయండి. అన్ని రెసిపీస్ కూడా చాలా మంచి రెసిపీస్ ఉంటాయి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.